6 గ్యారెంటీలు అని చెప్పి తెలంగాణలో మేము అమలు చేస్తామంటే ప్రజలు ఇక్కడ ఏ విధంగా ధోకా చేసింది కాంగ్రెస్ పార్టీ, ఏ విధంగా నమ్మక ద్రోహం చేసింది 3 రాష్ట్రాల్లో, ఏ విధంగా ప్రజలను వంచింది, ఎన్నికల ముందు హామీలు ఇచ్చే విధంగా మోసం చేసింది, తిరిగి మహారాష్ట్రలో ఏ విధంగా తప్పుడు ప్రచారం చేస్తుందో ప్రజలు విశ్వసించరు, ఆ నమ్మిరు, వాళ్ళ అన్ని వాస్తవ విషయాలు గ్రహించారు. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఓటమికి కారణం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం, కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం, హిమాచల్లో కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క వైఫల్యాలు, ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఉల్టా తప్పుడు ప్రచారం చేయడం వల్లనే ఇలా మహారాష్ట్రలో కాంగ్రెస్ కూటమి ఓటమి చెందింది. నరేంద్ర మోడీ గారు ఈ దేశాన్ని అభివృద్ధి చేస్తున్న తీరు, గతంలో మహారాష్ట్రను అభివృద్ధి చేసిన తీరు, మహారాష్ట్రలో నరేంద్ర మోడీ ప్రభుత్వం సంక్షేమ ఫలాలు అందించిన తీరు, మోడీ గారి నాయకత్వం ప్రత్యేక విశ్వాసం నమ్మకం, మోడీ గారి యొక్క అభివృద్ధి మంత్రం ని ప్రజలు నమ్మిరు కాబట్టే ఈ ఫలితాలు వచ్చినాయి. నిజంగా మహారాష్ట్ర ప్రజలకందరూ కూడా హైర్స్ ఆఫ్. తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా అనేక మంది నాయకులు, కార్యకర్తలు చాలా మంది ఇవాళ మహారాష్ట్రలో ప్రచారం వేరు. కాంగ్రెస్ పార్టీ కర్ణాటక ఎమ్మెల్యేలు, ఇక్కడ ఎమ్మెల్యేలు బూత్ కొక్కన్నారు, కానీ ఎమ్మెల్యేల పతేర పనిచేయలే. బీజేపీ కార్యకర్తల ముందు బీజేపీ కార్యకర్తలు ప్రతి ఇంటికి వెళ్ళి అభివృద్ధి గురించి చెప్పారు, మోడీ గారి నాయకత్వం గురించి చెప్పారు, ప్రజల ఓటు రిక్వెస్ట్ చేశారు. కానీ కాంగ్రెస్ పార్టీ అబద్దాలు ప్రచారం చేసిన కాబట్టి వాళ్ళకు వాళ్ళ అడ్రస్ గల్లంతైంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఐరన్ లెగ్ పార్టీ. ఇక పార్టీతో ఎవ్వరు ఉండరు. ఇక ఐఎన్డీఏ చీలిపోవడం ఖాయం, ఐఎన్డీఏ కూలిపోవడం ఖాయం. దాన్ని ఎవరు పట్టించుకోరు. ఐరన్ లెగ్ పార్టీతో ఉండేటువంటి ప్రయత్నం ఎవరు చేయరు. కానీ తెలంగాణ ప్రభుత్వం కూడా ఇదే గతి పట్టబోతున్నది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఇదే గతి పట్టబోతున్నది. మీరు హామీలు ఇచ్చి ఇలా ఏ ఒక్క హామీని నెరవేర్చే ప్రయత్నం చేయలే. ఇలా ఉల్టా రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ నిష్పెట్టుగా అక్కడ ప్రచారం చేశారు. కాంగ్రెస్ పార్టీ మంత్రులు ప్రచారం చేశారు. 2,500 రూపాయలు ఎంతమంది మహిళలకు ఇచ్చారో మహారాష్ట్రలో చెప్పలేకపోయారు. మేము పోయి చెప్పినాం. కాంగ్రెస్ పార్టీ మోస్తాలని కూడా చెప్పినాం. మేము పోయి కిషన్ రెడ్డి గారు వేరు, నేను వేనా, ఇంకా చాలా మంది నాయకులు పోయి వాస్తవ విషయాలు చెప్పినాం. తెలుగు వాళ్ళందరినీ కలిసాం, తెలుగు వాళ్ళందరికీ కూడా విషయాలు చెప్పినాం. వాళ్ళు వాస్తవ విషయాలు గ్రహించారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చారా? లేకుంటే మహారాష్ట్ర ప్రజలు ఏ విధంగా తిరగబడుతున్నారో తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ తెలంగాణలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద తిరగబడే రోజులు అతి తక్కువ సమయంలో రాబోతున్నాయి. 2,500 రూపాయలు ఎంతమంది మహిళలకు ఇచ్చారు, ఎంతమందికి తులం బంగారం ఇచ్చారు, ఎంతమంది స్కూటీలు ఇచ్చారు? వ్యవసాయ శాఖ మంత్రి చెప్పినట్లుగా ఇంకా 22 లక్షల మందికి ఎప్పుడు రుణమాఫీ చేస్తారు? రైతు భరోసా ఎప్పుడు ఇస్తారు? రైతు కూలీలకు 12,000 రూపాయలు ఎప్పుడు ఇస్తారు? 500 రూపాయల బోనస్ ఇంకా ఎప్పుడు అకౌంట్లో వేస్తారు? కొనుగోలు విషయంలో రైతులను వంచినందుకు క్షమాపణలు ఎప్పుడు చెప్తారు? 2 లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేస్తున్నారు, ఎప్పుడు భర్తీ చేస్తారు? ఇచ్చింది 30,000 ఉద్యోగాల నోటిఫికేషన్ అయితే 50,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్తున్నారు. మహారాష్ట్రలో చెప్పారు. ఇక్కడ తెలంగాణ పైసలు మొత్తం తీసుకుపోయి మహారాష్ట్రలో యాడ్స్ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ పైసలు ఇక్కడ హామీలు నెరవేర్చడానికి పైసలు లేవంటారు, బోనస్ చేయడానికి పైసలు లేవంటారు, ఉద్యోగాలకు పైసలు లేవంటారు, నష్టమైన రైతులకు చేయడానికి పైసలు లేవంటారు, 2,500 మహిళలకు చేయడానికి పైసలు లేవంటారు, 4,000 రూపాయలు ఆసరా పెన్షన్ చేయడానికి పైసలు లేవంటారు, ఉద్యోగస్తులు 5 డిఎల్ చేయడానికి పెన్షన్ పైసలు లేవంటారు. కానీ ఇక్కడ కోట్ల రూపాయలు తీసుకుపోయి మహారాష్ట్రలో యాడ్ ఇచ్చారు. అన్ని అబద్దాలు యాడ్స్ ఇచ్చారు. ఏమైనా యాడ్స్ ఇవ్వాలా? ఏం పనిచేసిన యాడ్స్ అన్ని తప్పుడు ప్రచారాలే. కాబట్టి ఈ గ్యారెంటీలను ఇచ్చిన 6 గ్యారెంటీలను అమలు చేస్తారా, చేయరా? నేను ముఖ్యమంత్రి కాదు, కాంగ్రెస్ పార్టీ విధానమే ఈవీఎం కాదు, బ్యాలెట్ మీద ఎన్నికలు పోవాలని కాంగ్రెస్ పార్టీ విధానము. కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నుంచి ఏఐసిసి అధ్యక్షుడి వరకు ఈ దేశంలో జరిగే ఎన్నికలు బ్యాలెట్ పేపర్ ద్వారా జరగాలనేది మా పార్టీ విధానము. ఎవరమైనా ఆ విధానానికి కట్టుబడి ఉంటాం, అది మా పార్టీ విధానం. ఇప్పుడు నువ్వేమేమి శాఖలు ఇచ్చినావు, ఎవరికి ఇచ్చినావు ఫస్ట్ అది చెప్పు.
వాళ్ళు అడిగితేనే చేసినాం కదా, అసెంబ్లీలో వాళ్ళే అడిగినారు కదా, విచారణ చేయండి మీకు దమ్ము ఉంటాయని వాళ్ళు సవాల్ విసిరినందుకే కదా. సాగునీటి పారుదల దాంట్లో వాళ్ళే సవాల్ విసిరిండ్రు, దీంట్లో వాళ్ళే సవాల్ విసిరిండ్రు, విద్యుత్ దాంట్లో. ఇప్పుడు కూడా మిగతా దాంట్లో కూడా నన్ను పోలీస్ స్టేషన్లో పెట్టమని ఆయన్నే అడుగుతున్నాడు. సో ప్రతిపక్షానికి ఇవ్వాల్సిన గౌరవం మేము ఇవ్వాలి కదా, అడిగినప్పుడు చేయకపోతే బాగుండదు కదా. ఇప్పటికాడికైతే దీనికి మహారాష్ట్ర ఓటమి మీద మాట్లాడుతూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇక్కడ జనాలు నమ్మలేదు, మహారాష్ట్రలో కూడా కాంగ్రెస్ నమ్మలేదు, లేదు ఇన్ని రోజులు తిరిగిన పైసలు వేస్ట్ అయిపోయినాయి, తిరిగిన పెట్రోల్ వేస్ట్ అయిపోయిందని చెప్పి వాళ్ళు. కిషన్ రెడ్డి గారికి ఒక విషయం స్పష్టంగా మీరు చెప్పండి, మీ ద్వారా నేను కూడా చెప్తాను. ఈ దేశంలో 2 లోక్సభ ఎలక్షన్స్ జరిగినాయి. లోక్సభ ఎలక్షన్లు అనేటివి ప్రధానమంత్రికి సంబంధించిన ఎన్నికలు. ఒకటి కేరళ వాయనాడ్లో ప్రియాంక గాంధీ, 2 నాందేడ్లో మహారాష్ట్ర. మహారాష్ట్ర మేము గెలిచినామని గొప్పలు చెప్పుకొని జబ్బలు జరుచుకుంటున్నాడు కిషన్ రెడ్డి. అక్కడ ఈ 2 పార్లమెంట్లల్లో నరేంద్ర మోడీని ఓడించి అక్కడి ప్రజలు రాహుల్ గాంధీ నాయకత్వాన్ని, మల్లికార్జున్ ఖర్గే నాయకత్వాన్ని బలపరిచినరు. మహారాష్ట్రలో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఓటు మహాయుతికి వేసిండ్రు, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఓటు రాహుల్ గాంధీకి వేసారు. అన్ని అసెంబ్లీలు ఓడిపోయినా నాందేడ్ పార్లమెంట్లో రవీంద్ర చౌహాన్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. దీన్ని బట్టి నరేంద్ర మోడీ నాయకత్వాన్ని, ఆ మంత్రివర్గంలో పనిచేస్తున్న కిషన్ రెడ్డిని చీదరించుకున్నారు, చీకొట్టిరు మహారాష్ట్ర ప్రజలు. కేరళలో రాహుల్ గాంధీ గారికి వచ్చిన మెజారిటీ కంటే ప్రియాంక గాంధీ గారికి ఎక్కువ మెజారిటీ వచ్చింది. ఓటింగ్ పర్సంటేజ్ రాహుల్ గాంధీ గారు పోటీ చేసినప్పుడు 75%, ప్రియాంక గాంధీ గారు పోటీ చేసినప్పుడు 65%. రాహుల్ గాంధీ గారికి 3,64,000 మెజారిటీ వస్తే ప్రియాంక గాంధీ గారికి 4,10,000 మెజారిటీ వచ్చింది. అంటే మోడీ నాయకత్వాన్ని కేరళ తిరస్కరించడమే కాకుండా మహారాష్ట్రలో అద్భుతమైన విజయం సాధించినని గొప్పలు చెప్పుకుంటున్న బీజేపీని పార్లమెంటులో, నాందేడ్ పార్లమెంట్లో ఎక్కడైతే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇన్ఛార్జిగా వ్యవహరించిండ్రో ఆ సీటు కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఈ మాత్రం ఇంగిత జ్ఞానం కూడా బీజేపీ నాయకులకు, ముఖ్యంగా కిషన్ రెడ్డి గారికి లేకపోవడం, అలాంటి ఇంగిత జ్ఞానం లేని వ్యక్తిని కేంద్ర మంత్రిగా చేయడం అనేది మన దురదృష్టం.